అదే పాపం పాపం ఇమ్ము, పాపం ఇమాన్యుల్ అనిపిస్తుంది నాకు. ఎందుకంటే తనకొచ్చిన ఇన్‌పుట్స్ అన్నీ అలాగే ఉన్నాయి బయట నుంచి. దాని గురించి మాట్లాడుకుందాం. దానికన్నా ముందు ఈ షార్ట్ ఫస్ట్ టైమ్ ఎవరు చూస్తున్నారో వాళ్ళందరూ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ టీవీ టాకీస్ తెలుగు. అలాగే నేను షార్ట్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. దానికన్నా ముందు ఈ షార్ట్‌ని కూడా లైక్ కొట్టండి. పాపం అని ఎందుకు అంటున్నానంటే, అంటే తనకి వచ్చిన హింట్స్ అలాగే ఉన్నాయి బయట నుంచి. లైక్ అవినాష్ వచ్చి ఏమన్నాడంటే, ఎవరిని ఎక్కితే నువ్వు విన్ అవుతావో, ఎవరితో పెట్టుకుంటే నువ్వు విన్ అవుతావో వాళ్ళతోనే పెట్టుకున్నాడు. సో ఇమాన్యుయల్‌కి అర్థమైంది టాప్ ప్లేస్‌లో తనకన్నా టాప్ ఉంది తనుజ కాబట్టి, తనుజాతో ఏదో రకంగా పెట్టుకుందాం అని చెప్పి ఏ రీజన్ లేకుండా నామినేషన్స్‌లోకి ఏస్తున్నాడు. సో, అందుకనే నాకు కొంచెం పాపం అనిపించింది. ఎందుకు పాపం అంటే లైక్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అలాంటిది అటు ఇటు కాకోకుండా అన్‌వాంటెడ్‌లీ విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఉన్న వాళ్ళతోనే గొడవ పెట్టుకుంటే ఏమవుతుంది? సో, ఆటోమేటిక్‌గా గ్రాఫ్ తగ్గిపోతుంది. అండ్ నువ్వేమైనా పాయింట్స్ ఏమైనా మంచిగా పెడుతున్నావంటే లేదు. నువ్వు పెట్టిన పాయింట్స్ కూడా ఏంటంటే నేను సాక్రిఫైస్ చేసేస్తాను, నేను సాక్రిఫైస్ చేసేస్తాను అని చెప్తున్నావు. ఆల్రెడీ నువ్వు చేసిందే చెప్పింది కదా తనుజ. అక్కడ నామినేషన్స్‌లో కూడా అదే అంది. నువ్వు చెప్పిందే, నువ్వు చేసిందే నేను చెప్పాను కదా! నువ్వు చేసిందే నేను చెప్పాను కదా! అని. అండ్ కట్ చేస్తే ఆల్రెడీ దీని మీద చాలా మీమర్స్ అన్నీ వీడియోలు ఎతికి మరీ పెట్టేశారు. మొన్న జరిగిన క్యాప్టెన్సీ టాస్క్‌లో నువ్వు వెళ్ళి తనుజతో అంటావు. సో, నేనైతే గివ్ అప్ పోను. నేను స్ట్రాంగ్‌గా ఉంటాను. లాస్ట్ వరకు నేనుంటాను. అడిగితే నేను అదే చెప్తాను. సాక్రిఫైస్ చేసేస్తున్నాడు అని చెప్తున్నారు కాబట్టి, సో, నేను ఉండను లాస్ట్ వరకు అని చెప్పావు. సో, అక్కడ మంచిగా ఉన్న నువ్వు సండే ఎపిసోడ్ అయిన తర్వాత మారిపోయావు. సో, అందుకే ఏ రీజన్‌తో ఎయ్యాలో తెలియక ఇలా చేస్తావు అనమాట. లాస్ట్ వరకు గివ్ అప్ ఇవ్వను, సాక్రిఫైస్ చేస్తాను నువ్వే ఒకానొక టైంలో వెళ్ళిపోయావు. అంటే నీ అంతట నువ్వు వెళ్ళలేదు. సో, మీ ఇద్దరు కొట్టుకున్నారు. సో, తనూజ కెప్టెన్ కాబట్టి బిగ్ బాస్ తనని అడిగినప్పుడు నేను పంపించింది. బట్ ఆ రీజన్ ఏదైతే ఉందో తనూజని నామినేట్ చేసే రీజన్ కరెక్ట్‌గా లేదు. ఎందుకంటే ఆవిడ చెప్పిందేంటి? నువ్వు చేసిందే చెప్పింది. అండ్ ఈరోజు కూడా అదే చెప్పుకుంటుంది. కానీ నువ్వు ఏదో రకంగా కెలికి నువ్వేదో తోపవుదామని చూస్తున్నావు తప్ప నువ్వు తోపవ్వట్లేదు. సో, నీ గ్రాఫ్ ఇలా ఉండేది కాస్త కొంచెం డౌన్ అయిపోయింది. సో, చూద్దాం. అంటే మీలో ఎంతమందికి నాలాగే అనిపిస్తుందో ఇమ్మాన్యుయల్ కావాలని చెప్పి తన ఆటని పాడు చేసుకుంటున్నాడని ఎంతమందికి అనిపిస్తే వాళ్ళ కింద కామెంట్ పెట్టండి. సో, చూద్దాం. నాకే అలా అనిపిస్తుందా? నాలా మీలో